రేవంత్ సర్కారు చిరు వ్యాపారులను కూడా వదలడం లేదు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో మిడిల్ క్లాస్ పీపుల్స్ను బెంబెలెత్తిస్తున్నారు. ఇప్పుడు ఓరుగల్లో స్ట్రీట్ వెండర్స్ను హడలెత్తిస్తున్నారు. 3 రోజుల క్రితం హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాండ్ సమీపంలో వీధి వ్యాపారుల దుకాణాలు మున్సిపల్ అధికారులు తొలగించారు. చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. స్ట్రీట్ వెండర్స్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని సడన్ గా వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలని వ్యాపారులు బోరుమంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఇటు ప్రభుత్వం అటు జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులంతా స్ట్రీట్ వెండర్స్ మీద పగబట్టినట్టు కొద్ది రోజుల నుంచి వ్యవహరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా కూల్చివేశారు. ఆ తర్వాత మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ వచ్చే క్రమంలో మడికొండ నుంచి వరంగల్ ఫోర్ట్ వరకు వాళ్ళు ప్రయాణించే మార్గం అంతా కూడా పూర్తిగా స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా కూల్చివేశారు. నిన్న మొన్న మనం చూసినట్టయితే హన్మకొండ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి సిటీ బస్ స్టేషన్ దగ్గర కూరగాయల వ్యాపారం చేసుకున్నటువంటి ఈ వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా ఒక్క తూట్లో వాళ్ళంతా కూడా తొలగించి వేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి 2014 యాక్ట్ కూడా గమనించాల్సి ఉంటుంది. స్ట్రీట్ వెండర్స్ సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా వాళ్ళు అంచనా వేసే ప్రకారమే 3 లక్షలుగా ఉంటుంది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది వరకు ఉంటారని చెప్పి ఒక అంచనా ఉంటుంది. పూర్తిగా వీళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలుగా ఉంటాయి. వీళ్ళను ఒక సంరక్షితంగా చేయాల్సి ఉంటుంది, సురక్షితంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ సమస్యలు వస్తాయనుకుంటే ప్రభుత్వం కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వాళ్ళకు వేరే చోట అవకాశం కల్పించాల్సి ఉంటుంది. వాళ్ళను సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించే అవకాశం కూడా ఆ యాక్ట్ మనకు కల్పిస్తూ ఉంది. పూర్తిగా ఆ యాక్ట్ ఏం చెప్తా ఉంది, చిరు వ్యాపారులను ఇలా తొలగించేటువంటి కుట్రల పట్ల మనతో పాటు మాట్లాడడానికి మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ గారు కాసేపటి క్రితం వీళ్ళందరినీ కూడా పరామర్శించడానికి వచ్చారు. సార్, ఇవాళ ఇట్లా ప్రతిసారి కూడా స్ట్రీట్ వెండర్స్ సంబంధించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2014 యాక్ట్ ప్రకారం కూడా పూర్తిగా వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే కూడా చాలా మార్గాలు సూచించిన సందర్భం, వీళ్ళందరికీ కూడా కార్డులు ఇవ్వాలని సూచించిన సందర్భం. వీళ్ళు ఇలా తొలగించడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? ఒక వారం క్రితము మున్సిపల్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యుని ఆదేశం మేరకు మరి ఈరోజు ఇవన్నీ కూడా చిరు వ్యాపారుల వ్యాపారాన్ని, సముదాయాలను ధ్వంసం చేయడం కాకుండా వారి విక్రయిస్తున్నటువంటి కూరగాయలు కానీ, మరి చాయ్ బండ్లు కానీ, పండ్ల బండ్లు కానీ ఇవన్నీ కూడా ధ్వంసం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం తీవ్రంగా ఖండిస్తుంది. వారికి అండగా ఉండాలి, వారికి భరోసా కల్పించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా చూసినట్టయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అక్కడ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం మరి మద్దతు తెలిపి చిరు వ్యాపారులకు అంటే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014లో ఒక యాక్ట్ పార్లమెంట్లో ఆ యాక్ట్ పొందుపరచడం జరిగింది. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే చిరు వ్యాపారులకు అది గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కానీ, లేకుంటే కార్పొరేషన్ కానీ, అదేవిధంగా స్మార్ట్ సిటీ ఉన్నా కూడా ఖచ్చితంగా చిరు వ్యాపారులకు ఒక వెండింగ్ జోన్స్ కట్టియాలి. వాళ్ళు వ్యాపారం చేసుకుంటానికి ఆర్థికంగా మరి చేయూతనివ్వాలి, వారి బతుకుకు భరోసా ఇవ్వాలని చెప్పి యాక్ట్లో చెప్పింది. ఆ యాక్ట్ ప్రకారం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఈ చారిత్రాత్మక నగరంలో మేమందరం కూడా వీళ్ళ బతుకు తెరువు విషయం నేను కేటీఆర్ గారి దృష్టి తీసుకుపోతే బ్రహ్మాండంగా ఈ నగరంలో 2000 పైచిలకు వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఎక్కడైతే స్మార్ట్ సిటీ పనులు అయినాయో దాని తర్వాత పక్కన కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుంటానికి మరి సముదాయాలను కూడా అప్పుడు నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఇక్కడ కార్పొరేషన్ అధికారులతోని మరి ఇక్కడ వాళ్ళకు బతుకుకు భరోసా ఇవ్వడం కాకుండా, వెండింగ్ జోన్ ఏర్పాటు చేయడం కాకుండా వాళ్ళకు ఆర్థికంగా కూడా మరి భరోసా కల్పించే విధంగా ఆర్థికంగా కూడా చేయూతనిచ్చినటువంటి పరిస్థితి అప్పుడు చూసినాం. కానీ ఈ మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో చూస్తే హైడ్రా పేరిట పేదవాళ్ళ పొట్ట కొడితే ఇక్కడ మేమేం తక్కువ కాదు, మేము కూడా ఖచ్చితంగా ఇక్కడ పేదవాళ్ళ పొట్ట కొడతామని చెప్పి ఈరోజు కాజుపేట నుంచి వరంగల్ స్టేషన్ వరకు చూసినట్టయితే మరి 280 మంది ఇప్పటి వరకు అంటే కాజుపేటలో ప్రారంభించారు. వాళ్ళేం సపోర్ట్ చేయకుండా ఆర్ఈసీ నిట్టు దగ్గర ఇచ్చేసిండ్రు, అది కాదంటే సుబేదార్ దగ్గర చిందరవందం చేసిండ్రు. ఇప్పుడు మరి హన్మకొండ చివరికి వస్తుంది, దాని తర్వాత అలంకార్ పోతారు. ఇట్లా మొత్తం చిరు వ్యాపారులకు మరి వాళ్ళు చేసే వ్యాపారం అందరూ కూడా ధ్వంసం చేసుకుంటా
వాళ్ళు గిరిగిరి తెచ్చుకొని పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకొని పిల్లల చదువు కోసం కూడబెట్టుకున్న పైసలన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసిండ్రు. ఇది ఎందుకు చేస్తున్నారని తెలుసుకుంటే ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్ కోసం వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయనో వాళ్ళ వ్యాపారం ఇంకా లాభాలు రావాలని చెప్పి ఈ చిరు వ్యాపారాలు పొట్టగొడుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా వీళ్ళ యాక్ట్ ప్రకారము ఈరోజు మా డిప్యూటీ మేయర్ గారు మా కార్పొరేటర్స్ ఇవాళంతా కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కమిషనర్ కలుస్తాం, వారి దృష్టికి ఒకవేళ స్పందించకుండా కలెక్టర్ పోతాము. రేపు పెద్ద ఎత్తున చిరు వ్యాపారులు మా ఆటో కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులకు ఈరోజు మరి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 4,000 క్లెయిమ్స్ రావాలి మా కార్మికులకు. మా భవన నిర్మాణ కార్మికుల చట్టం ప్రకారం వాళ్ళకి 4,000 క్లెయిమ్స్ రావాలి, అవి వస్తలేవు. వీటి సమస్యలపైన రేపు పెద్ద ఎత్తున జయశంకర్ సార్ ఉద్యానవనం ముందు మా ధర్నా చేస్తాం. ఒకవేళ స్పందించకుంటే కోర్టుకు వెళ్తాం, ఇంకెక్కడికైనా వెళ్తాం. ఖచ్చితంగా చిరు వ్యాపారులకు పేదలకు ఈ గులాబీ జెండా, గులాబీ దండు, గులాబీ కండువ అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. బాధితులు ఉన్నారు, మరి ఏం చెప్తారు? ఆ రోజు ఏం చెప్పి మీ షాపులు తొలగించారు? సార్ ఏం లేదు సార్, నాకు మాట్లాడాలన్న మాట రావట్లేదు. మాకేం చెప్పలేదు సార్. శుక్రవారం రోజు నైట్ వచ్చి వాళ్ళు మాకు షాపులు తొలగియాలని చెప్పిండ్రు సార్. శనివారం నాకు 3 రోజులు టైం ఇవ్వండి, మేము ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి మాట్లాడొస్తామని చెప్పేసి అన్నాం సార్. అనే కొద్దీ సరే శనివారం రోజు మేము సార్ దగ్గర పోతే సార్ మాకు కలవలేదు సార్. అంటే 3 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు కలిసారు సార్. మాట్లాడి సరే నేను చూస్తాను పరిష్కారం చేస్తామా అని చెప్పేసిన సార్. ఇప్పటిదాకా మా దగ్గర చూడడానికి కూడా రాలేదు సార్, మా ఆవేదన కూడా తెలుసుకొని కూడా రాలేదు సార్ ఎమ్మెల్యే సార్ ఇప్పటిదాకా. మా 10 ఏళ్ల పాలనలో మాకు ఇలాంటి రోజు ఎప్పుడు రాలేదు సార్. నేను జొన్న రొట్టె చేసుకొని అమ్ముకుంటా సార్. నేను జొన్న రొట్టెకి నాకు కాలు ఇరిగింది. మా పాపను ఆసరా చేసుకొని నేను జొన్న రొట్టె చేసుకొని అమ్ముకుంటున్నా సార్. ఇప్పుడు మాకు ఏ ఆధారం లేకుండా మా పొట్ట మీద కొట్టిండ్రు సార్. మాకు ఆధారం లేకుండా చేసిండ్రు, జేసీబీ తోటి మొత్తం నెట్టి చేసిండ్రు సార్. మాకు డబ్బాలన్నీ పగిలినాయి సార్. మా పిండి ఆయిల్ అన్ని ఆగమైనాయి సార్. నాకు మాట్లాడాలన్నా నాకు ఓపిక లేదు. చెప్పండి, కూలోనాలు చేసి మేము బతుకుతున్నాం. ఏం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నామా? ఏం చేస్తున్నాం మేము? ఏదో మా ఉన్న దాంట్లో మేము కొద్దిగా తిని బతుకుతున్నాం. మా వ్యాపారాన్ని కూడా ఇట్లా పుట్టగొడితే మేము ఎక్కడ బతకాలో చెప్పండి సార్. మాకు ఆధారం ఏది? మాకు దిక్కేది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకేం చేసింది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకేం చేసింది? తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరు నా కొడుకు మా ఇక్కడ వచ్చి అడ్డ మీద వచ్చి చెప్పటం లేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంత ధర్నా చేసి మమ్మల్ని ఎందుకు ఇస్తున్నారు? రోడ్డు మీద బిచ్చగాళ్ళకి చేసిండు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మాకు ఏమైనా దీనికి కారణం మాకు సొల్యూషన్ చెప్పాలా? వ్యాపారం చేస్తే ఇదే పండ్లు అమ్ముకుంటా, కూరగాయలు కూడా అమ్ముతా. కొడుకా నాకు కష్టం బాగున్నది. నా బిడ్డ పెళ్లి చేస్తే 3 లక్షలు అప్పయింది. అప్పు తీర్పలేక నా పానం పోతుంది. ఏం వ్యాపారం చేస్తే ఏంది మీ పరిస్థితి? నేను బట్టలు అమ్ముకుంటా సార్. ఇక్కడ 10 ఏళ్ల నుండి బట్టలు అమ్ముకుంటున్నాను. నాకు ఏ డిస్టర్బెన్స్ లేవు. ఈ సంవత్సరం నుండి మస్తు డిస్టర్బ్ చేస్తున్నారు మాకు. నేను అప్పు తెచ్చుకొని బట్టలు పెట్టుకొని అమ్ముకుంటాను. నాకేం సాధారణ లేదు. మా ఆయన చెప్పులు కుట్టుకొని ఉంటాడు. నాకు 2 అమ్మాయిలు. మేము చేసుకుంటేనే బతికేటోళ్ళము. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టుడు ఎందుకు సార్? నా డబ్బంతా ఆగం చేసారు. జేసీబీతో వచ్చి మొత్తం నెట్టేస్తే మొత్తం డబ్బంతా ఆగమైంది, బట్టలన్నీ ఆగమైంది. ఇప్పుడు నేను అప్పుల పాలైనా సార్. వాళ్ళకు డబ్బులు ఎట్లా కట్టాలి? నేను మాలు ఉద్దర తెచ్చుకున్నా. నాకు అన్ని సమస్యలే ఉన్నాయి సార్. నన్ను ఆదుకోవాలి ఎట్లయినా. సైడ్కు బతుకుదామంటే కూడా బతకనిస్తలేదు సార్. చూస్తే కొంతమంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, కొంతమంది పండ్లు అమ్ముకునే వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళం అని చెప్తా ఉన్నారు, వస్త్రాలు అమ్ముకునే సంబంధించి అంటే బట్టలు అమ్ముకునే వాళ్ళం మేము ఉన్నామని చెప్తా ఉన్నారు. ఒక్క రోజులో ఒక పూటలో మా బతుకులన్నీ రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేశారన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళ వైపు నుంచి మనకు వినిపిస్తూ ఉంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఇలాంటి దారుణాలు, ఇట్లాంటి ఏదైతే అవమానించే విధంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు కావచ్చు, మున్సిపల్ అధికారులు మాట్లాడారన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళ వైపు నుంచి వ్యక్తమవుతా ఉంది. బీఆర్ఎస్ సర్కార్లో 10 ఏళ్ల పాటు సురక్షితంగా మేమంతా ఉన్నాము, ఇవాళ 10 నెలల నుంచి ఇబ్బందులు పడతా ఉన్నాము అన్నటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ వైపు నుంచి వాళ్ళ ఆవేదనగా మనం చెప్పాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.